కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా విశాఖ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహించారు. వైసీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్-ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, తిప్పల దేవాన్ పాల్గొన్నారు. మరి కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. జగన్ గారు ఇచ్చిన పెన్షన్ 3000కు 1000 రూపాయలు ఇచ్చి అదనంగా ఇవ్వడం తప్పితే కొత్తగా ఒక్క హామీని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇది ప్రజల్ని మోసం చేయడం, దగా చేయడం, ఆశ చూపించి మోసగించుకొని ఓట్లు వేయించుకొని ఈవేళ ప్రజలందరికీ కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు అయితే అది వర్ణాతీతం. వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులే కావచ్చు, ఎక్స్-ఎమ్మెల్యేలు, మంత్రులు అందరినీ కూడా, కార్యకర్తల్ని అందరినీ కూడా ఎర్రాస్ చేసి భయభ్రాంతులు చేసి రోడ్డు మీదకి ఎక్కకుండా చేయాలనేది కూటమి ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. కారణం ఒక్క సంక్షేమ పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కనుక జనాల కూటమి రోడ్డు ఎక్కేట పరిస్థితి కనుక కల్పిస్తే జనాలు తండోపతండాలుగా వచ్చి మరి తెలుగుదేశం ప్రభుత్వ ప్రతినిధులు కానీ, జనసేన ప్రభుత్వ ప్రతినిధులు కానీ, బీజేపీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఏ ఒక్కరిని కూడా రోడ్డు మీద తిరగనిచ్చే పరిస్థితి లేదు. ఇది అందుకే ప్రజలు కూడా ఎక్కడ నిలదీసి అడుగుతారని భయభ్రాంతులు సృష్టించి ఎవరిని రోడ్డు ఎక్కకుండా చేసి పోలీసు రాజ్యం ప్రకారంగా మరి లోకేష్ గారు చెప్పినట్టు రెడ్